వెల్కమ్ టు ఎస్టీవీ. ముందుగా హెడ్లైన్స్. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీరు దొరకని సమయంలో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్య. చెలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు. అదానితో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం తక్షణ రద్దు చేయాలని డిమాండ్. గొల్లపూడి బీసీ భవన్లో సివిల్ సర్వీస్ స్టడీ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సవిత. స్టడీ సెంటర్ను విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచన. భవానీ దీక్ష విరమణ చేసే భక్తుల కోసం దుర్గాగుడి ఆధ్వర్యంలో ఏర్పాటు పూర్తి. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదంటున్నారని, నీరు దొరకని సమయంలో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పొలిటికల్గా ఆకాశం అంతా పందిరి వేస్తామన్నట్లుగా హామీలు ఇస్తామని, కానీ ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేది లక్ష్యమన్నారు. 2019 ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికి పరిమితమైందని 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. 55 లీటర్ల ఒకే మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందుల గురించి పరిష్కారం చూస్తామని అన్నారు. అమృతధార ద్వారా లోపాలు, ఇబ్బందులు సరిచేసి మంచినీటిని అందిస్తున్నామన్నారు. నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అంటున్నారని, నీరు దొరకని సమయంలో మనకు ఆ విలువేంటో తెలుస్తుందన్నారు. 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది. ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ
ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది ఒక ఆదిలాబాద్లో అదానితో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం తక్షణం రద్దు చేయాలని, అక్రమ డీల్తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం 1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళుతున్న కాంగ్రెస్ నేతలను ఆంధ్ర రత్నం భవన వద్ద పోలీసులు బలవంతంగా గవర్నర్పేట్ పోలీస్ స్టేషన్తో పాటు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ అక్రమ ఒప్పందం 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం 1,50,000 కోట్లు కాబట్టి వెంటనే డీల్ రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు నరహరి శెట్టి, నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు అదానితో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. ప్రజలపైన పెంచుతున్న విద్యుత్ భారాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలను దారుణంగా వైఎస్ జగన్ మోసం చేశారని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. మెగా జాబ్ పేరుతో ఏపీ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని మంత్రి మండిపడ్డారు. మోసం చేసిన జగన్కు ఏపీ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. గొల్లపూడి బీసీ భవన్లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ స్టడీ సెంటర్ను రాష్ట్ర బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతున్న బీసీల ద్రోహి వైఎస్ జగన్ అన్నారు. మెగా జాబ్ క్యాలెండర్ పేరుతో ఏపీ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి సవిత నిప్పులు చెరిగారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నేత నందమూరి తారక రామారావు అన్నారు. మహిళలకు సమాన హక్కులు కావాలంటే ఆస్తిలో సమాన హక్కు చట్టం చేసిన నేత రామారావు మాత్రమేనన్నారు. అమరావతిలో 5 ఎకరాల్లో 500 మందికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ శాశ్వత ప్రాతిపాదికన త్వరలో నిర్మిస్తామని మంత్రి తెలిపారు. సమాజం కోసం, విద్యార్థుల కోసం, మరి ఈ చెల్లెల కోసం 2 సంవత్సరాల కిందట విజయవాడ హైదరాబాద్కి పోయినప్పుడు సవితమ్మ నీ పోరాటం ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు, ఏం నిరాశపడొద్దని భుజం తట్టి నేను కూడా నీ సైతం అంటూ నన్ను ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన మా సోదరులు శ్రీనివాసన్న గారికి మరియు మా డైరెక్టర్ మల్లికార్జున గారికి మరియు పోలా భాస్కర్ గారికి మరి గురుమూర్తి గారికి, దేవేంద్రప్ప గారికి, మరి అబదయ్ గారికి, మరియు మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, మరి మన ఎప్పుడు నా ఆఫీస్కి వచ్చి సూచనలు సలహాలు ఇస్తున్న మన బీసీ పెద్ద బిడ్డ అని చెప్పాలి, బీసీ ముద్దు బిడ్డ శంకరయ్య గారికి, మరియు లా ఎక్సలెన్సీ ఎండి రామారావు గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా. మరి వీళ్ళు మాట్లాడినంత స్పీకర్ అయితే నేను కాదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి. నేను తెలియజేసేది ఒక్కటే, బడుగు బడిహీన వర్గాలు ఈరోజు ఇలా వేదిక పంచుకుంటున్నాయి అంటే అన్న నందమూరి తారక రామారావు గారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, అందులో మహిళా పక్షపాతాన్ని కూడా చెప్పాలి. ఆనాటికే మహిళలు కూడా విద్యావంతులు కావాలి, మహిళలకు కూడా యూనివర్సిటీలు తెచ్చిన ఘనత అన్న నందమూరికి తారక రామారావు గారు. తన ఇంటి నుంచే మహిళలకు కూడా
ఆస్తిలో వాటా ఉండాలి, వాళ్ళకు కూడా హక్కులు కావాలని తన ఇంటి నుంచే వాటా పంచిన గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అని కూడా తెలియజేస్తున్నాం. మన 82లో పార్టీ పెట్టక ముందు ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, బడుగు బడిగిన వర్గాలు ఒక్కసారి ఆలోచించండి. విద్య అనే నాంది పలికి విద్య అనే విత్తనాన్ని పెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, 82 తర్వాతే ఎక్కువగా వచ్చారా లేదా అన్న విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్, టెక్నాలజీ అంటానే, పరిశ్రమలు అంటానే మంత్రులు, శాసనసభ్యులు చాలామంది ఉంటారు. వారికి కొందరికి అవకాశాలు వస్తాయి, కొందరికి అవకాశాలు రావు. వచ్చిన వాళ్ళు అవకాశాన్ని ఏ రకంగా వినియోగించుకుంటున్నారనేది మనం గమనించాలి. ఎందుకు ప్రత్యేకంగా మాట చెబుతా ఉన్నానంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రుల్లో 90% మంది చాలా చురుగ్గా ఉన్నారు. ఆ చురుగ్గా ఉన్న మంత్రుల్లో మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు తొలి వరుసలో ఉంటారనే విషయం మీరందరూ గుర్తించాలి. ఆమెకి వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇవ్వాలంటే ఎవరో ఒకరికి ఇవ్వచ్చు, కానీ ఏదో ఒక క్రమంలో ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. మీరు గుర్తించాల్సింది, మీరు గమనించాల్సింది ఇదే విషయం. ఈరోజు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకు అంటే 600 మందిని వడపోస్తే దాంట్లో 100 మందిలో మీరు వచ్చారు కాబట్టి మీరు ఒక మెట్టు ఎక్కారు. ఇప్పటికే మీరు ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. నేను ఇటీవల కాలంలో 12th ఫెయిల్ అని చెప్పి ఒక సినిమా చూశానమ్మా, మరి మీరు కూడా చూసి ఉండవచ్చు. హిందీ మూవీ, ఆ పిల్లలు చాలామంది చూసి ఉంటారు. ఖచ్చితంగా చూడాలి. ఇన్స్పిరేషనల్ మూవీ. ఒక గ్రామీణ ప్రాంతం పిల్లాడు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి ఐఏఎస్ అయ్యాడనేది దాని ఇతివృత్తాంతం. రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. బీహార్ నుంచి మొదలవుద్ది కథాంశం. ఎంత గొప్ప సినిమా అంటే ఆ పిల్లలందరికీ అది స్ఫూర్తిదాయకం. కాబట్టి తప్పకుండా 12th ఫెయిల్ అనే సినిమా మీరందరూ చూడండి. ఎందుకంటే మీ తాతలు, మీ ముత్తాతలు, మీ తండ్రులు కుల వృత్తులో లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ కూలీ పనులు ఇతరత్రా చేసుకొని స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా మా కుటుంబాలు వెలుగులోకి రావాలి, ఉన్నతిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించి వాళ్ళ రెక్కల కష్టంతో మిమ్మల్ని ఈ దిశగా తీసుకొచ్చి ఈ రోజున మిమ్మల్ని మా బిడ్డలు కలెక్టర్ కావాలి, మా బిడ్డలు ఎస్పీలు కావాలి, లేదా మా బిడ్డలు ఐఆర్ఎస్ ఆఫీసర్లు కావాలి. Getting civil service is a matter of orientation. What is orientation? What to study, how to study. What to study, how to study. Without getting this orientation, even if you join in Waziram, if you go to Delhi, you have to pay around 3 lakhs fees and monthly 30,000 monthly expenditure. For 2 years nearly you have to spend 10 lakhs. Without orientation, even if you go to Delhi or Hyderabad or Bangalore or Chennai for any study circle, even after 5 years of preparation, there will not be any result. But if you get the orientation, what to study, how to study, even by sitting in Srikakulam, by sitting in Kurnool, by sitting in Anantapur, even in your own remote village, you can become IAS, because success in civil service or success in any competitive exam is a matter of orientation. Every year you take the list of the toppers. Many are getting IAS in first attempt even without coaching. Am I right? No response. Every year you see the toppers. Many toppers are getting in first attempt and some of them are without coaching. When somebody is getting IAS in first attempt without coaching, why it is not possible in anybody's case? So today, since it is inauguration of BC Study Circle for Civil Services in Andhra Pradesh, actually after 2014, unemployees of Andhra Pradesh or civil service aspirants of Andhra Pradesh suffered a lot.
In United అమ్మవారి భవానీ దీక్షలు విరమణ చేసే భవానీల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. 5 రోజుల పాటు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో 5 రోజులు కలిపి సుమారు 6 లక్షల మంది భవానీ దీక్ష విరమణ చేస్తారని అంచనా వేసిన కలెక్టర్ తెలిపారు. దీక్షలు విరమణ చేసే భవానీల కోసం అన్ని శాఖలు సకల సదుపాయాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భవానీ దీక్ష విరమణ చేసే భక్తుల కోసం దుర్గగుడి ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. దీక్షల విరమణ నిమిత్తం దుర్గగుడి దేవస్థానం ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లను ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచందర్, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావుతో కలిసి స్వయంగా ఏర్పాట్లు పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ 5 రోజులకు 6 లక్షల మంది దీక్షాపరులు దీక్షలు విరమణ చేస్తారన్నారు. దీక్షాపరుల కోసం ప్రత్యేక క్యూ మార్గాలు, కేశఖండశాల, విశ్రాంతి భవనం, దుర్గా ఘాట్లో జల్లు స్థానాలు చేసేందుకు ఏర్పాట్లు, ఉచిత వైద్య శిబిరాలు తదితర వాటిని ఏర్పాట్లు చేశారన్నారు. ఓకే. విజయవాడలో దుర్గమ్మవారి భవానీ దీక్షల విరమణ ఏదైతే సందర్భంగా 21 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇళ్లలో మీకు తెలిసే ఉంది, ఇక్కడ దుర్గాగుడి పాపులర్ టెంపుల్, ఇక్కడ ఉన్న అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా సో 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు, మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లాగే వచ్చే భక్తాదులు కూడా సో దాన్ని పాటిస్తూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే టెంపుల్ కంట్రోల్ రూము, అలాగే జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఉంటాయి. అక్కడ నంబర్స్ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఉపయోగించుకొని వాడుకొని సో ఏ సమస్యలు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని సందర్భంగా కోరుతున్నాం. సార్ వచ్చే భక్తుల కోసం ఈ యాప్ ఒకటి కూడా డెవలప్ చేశారు. ఇప్పటిదాకా ఎంతమంది ఏమన్నా రిజిస్టర్ చేయించుకున్నారా? ఇది వినూత్నంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా యాప్ రెడీ చేసి ఎవరైతే భవానీలు బయట నుంచి వస్తున్నారో వచ్చే టైంలోనే క్యాప్చర్ చేయడానికి ఇది జరుగుతూ ఉంది. దీనికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి సో మొత్తం అంచనా ఇప్పుడు ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ వచ్చేవాడు మళ్ళీ మిస్ అవ్వకూడదు కాబట్టి సో అది కూడా చేస్తున్నాము. ఇప్పటికైతే జరుగుతూ ఉంది. సో కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఇప్పుడు భవానీలో నడిచి మగువలో మనసులో దోచే ప్రసిద్ధ హై లైఫ్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో ప్రారంభమైందని డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్లతో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఏర్పాటు చేసిన ప్రదర్శన నగర వాసులకు కనువిందులు చేస్తుంది. నగరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న హై లైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని పలు సంస్థల నిర్వాహకులు కోరారు. నోవోటెల్ వరుణ్లో హై లైఫ్ జ్యువెలర్ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలని, అలాగే మగవాళ్ళ మనసులు దోచే వస్త్రాలతో నోవెటల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ మహిళలు తప్పకుండా సందర్శించాలన్నారు. ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. Vijayawada at Novotel Vijayawada Varun and ivala first day and ikkada meeku anni fashion items doruktayi wedding kosam festive kosam so you get everything, trousseaux, wedding dresses, fashion dresses, western dresses, trousseaux and shoes and
bags and accessories and whatnot. So if you are looking to shop, have to come to High Life Exhibition, which is happening in Vijayawada, Notel Vijayawada. Please come here and shop. సో మీకు ఇష్టమైనటువంటి జ్యువెలరీ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఏంటి? నాకు లెహంగాస్, ఐ లవ్ లెహంగాస్, చాలా ఇష్టం. సో నేను వెడ్డింగ్ సీజన్ అయితే నాకు అన్ని హల్దీకి మెహందీకి నాకు లెహంగాసే కావాలి. ఐ లవ్ లెహంగాస్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ప్రమరాంబిక. నేనున్నాను విజయవాడలో ఎందుకున్నానంటే హై లైఫ్ ఎగ్జిబిషన్ నవోటల్లో జరుగుతుంది 18th, 19th. సో హోమ్ డెకార్స్ కానీ మంచి జ్యువెలరీ కానీ డిజైనర్ వేర్ కానీ ఫెస్టివల్స్ వస్తున్నాయి. మనకి పొంగల్ ఉంది, క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది. సో అన్ని ఫెస్టివల్స్కి షాపింగ్ చేయాలి అనుకుంటే మీరు వచ్చేసేయండి. హై లైఫ్ ఎగ్జిబిషన్ 18th, 19th విజయవాడలో జరుగుతుంది. నేను వచ్చి నా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీ వంతు. థ్యాంక్ యూ. నోవోటల్లో అయితే హై లైఫ్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆసమ్ కలెక్షన్ అండి. 150+ స్టాల్స్ అయితే ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఫ్యాబ్రిక్ కానీ అండ్ జ్యువెలరీ కానీ చాలా బాగున్నాయి. అండ్ విజయవాడ అండ్ సరౌండింగ్ పీపుల్ అయితే విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. కలెక్షన్ అయితే ఆసమ్గా ఉంది. ఆల్రెడీ 2 days నుంచి ఇది రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 days కూడా ఆల్రెడీ ఇక్కడ ఉండిద్ది ఎగ్జిబిషన్ అయితే. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ బ్లాగర్స్ కూడా మేమందరం వచ్చి విజిట్ చేసాము. అందరూ విజిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లేస్ వచ్చేసి ఇది విజయవాడ నోవోటల్. ఇది విజయవాడ నోవోటల్లో హై లైఫ్ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అందరూ వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నా నేమ్ వచ్చేసి షర్ని సాత్పాటి అండ్ ఐఎమ్ ఏ మోడల్. థ్యాంక్ యూ. ఎంతో ప్రసిద్ధి చెందిన 1 టౌన్ కోమల విలాస్ ప్రాంతంలో గుమగుమలాడే రుచులను పరిచయం చేస్తూ లక్కీ రెస్టారెంట్ను నూతనంగా ప్రారంభించడం ఆనందకరమని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. చక్కని రుచులను కస్టమర్లకు అందిస్తూ రెస్టారెంట్ దినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలు ఒకసారి రెస్టారెంట్ను సందర్శించి ఇక్కడ రుచులను ఆస్వాదించాలని ఆమె కోరారు. 1 టౌన్లోని కోమల విలాస్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ రెస్టారెంట్ మేయర్ రాయనల భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు మరుపిల్ల రాజేష్, మహాదేవ్ అప్పాజీరావు, హోటల్ యాజమానులు ఖాజా మొహిద్దీన్ మరియు రాంపిల్ల లక్ష్మితో కలిసి ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం నిర్వాహకులతో కలిసి హోటల్ను సందర్శించారు. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 1 టౌన్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతమైన కోమల విలాస్ సెంటర్లో ఈ రెస్టారెంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మంచి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్లకు మంచి రుచులను అందిస్తామని చెప్పారు. అనంతరం లక్ష్మి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులతో తాము రెస్టారెంట్ నడుపుతున్నామని, ఒకసారి రెస్టారెంట్ రుచులను ప్రజలు ఆస్వాదించాలని కోరుకుంటారని చెప్పారు. ప్రజలు ఏ రుచులు అయితే కోరుకుంటారో దానికి అనుగుణంగా ఐటమ్స్ తమ వద్ద లభిస్తాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన 1 టౌన్లో నా కోమల విలాస్ సెంటర్ అంటే తెలియదంటూ ఎవరికీ ఉండదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సెంటర్ని కోమల విలాస్ సెంటర్ అని చెప్పి చాలా ప్రసిద్ధి పొందిన సెంటర్గా ఉండేది. ఇప్పుడు ఈ సెంటర్కి కొరగించి శేఖర్ బాబు సెంటర్ అని చెప్పి కూడా నామకరణం చేయడం జరిగింది. ఏదైతే కోమల విలాస్ హోటల్ ఉందో ఆ హోటల్ని ఈరోజు లక్కీ రెస్టారెంట్గా నూతనంగా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మన కాజా గారు అలాగే మన రాంపిల్ల లక్ష్మి గారు వీళ్ళు ఈ హోటల్ని తీసుకొని ఏదైతే మన కోమల విలాస్ ఉందో దాన్ని లక్కీ రెస్టారెంట్గా ఈరోజు నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మన కార్పొరేటర్లు అలాగే ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ ఈరోజు రావటం జరిగింది. కాజా గారికి కానీ అలాగే లక్ష్మీ గారికి కానీ చక్కని వ్యాపారం జరిగి ఆ అల్లా ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి దినదిన ప్రబద్ధమానంగా వీళ్ళు వెళ్ళగాలని, అలాగే వీళ్ళ రెస్టారెంటు చక్కని పదార్థాలతోటి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కస్టమర్లకి నాణ్యమైన ఫుడ్ అందించాలని, చక్కని ఫుడ్ అందించాలని కోరుకుంటూ వీళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. లక్కీ రెస్టారెంట్ అని దీన్ని కొత్తగా ప్రారంభించామండి. ఇప్పుడు ఇది క్వాలిటీ మాత్రం బాగా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. పొద్దున్నే 4 కాడ నుంచి కిచిడి, పాయా, పొరోటా, చికెను, 6 కాడ నుంచి టిఫిన్స్ అన్నీ, మళ్ళీ 12 కాడ నుంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కుష్కా, గ్రిల్ చికెను, షవర్మా, బటర్ నాను, పుల్కా, ఇలాగ మొత్తం ఏది అనేది కూడా కస్టమర్కి అందుబాటులో ఉండేటట్టు, అందుబాటులో రేట్లో ఇక్కడ ఈ ఏరియాని బట్టి రేట్లు కూడా తక్కువే పెట్టి క్వాలిటీ ఎక్కువ ఇచ్చి చేస్తున్నాం. ప్రజలందరూ మా దగ్గరికి వచ్చి ఒకసారి టేస్ట్ చూస్తే రెండోసారి వదలరు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఇరానీ చాయ్ విజయవాడలో ఎక్కడా లేదు, అది మేము పెట్టాం 1 టౌన్లో. మా టీ తాగితే మళ్ళీ రెండోసారి
ఇంకా రెండోసారి కూడా కాదు, అదే రోజు మళ్ళీ రెండో టీ అప్పటికప్పుడే తాగుతారు. అంత రుచిగా ఉంటుంది. ఒకసారి అందరూ ప్రజలు వచ్చి టేస్ట్ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మరి కోమల విలాస్ సెంటర్లోని కోమల విలాస్ హోటల్ని మేము లక్కీ రెస్టారెంట్గా ప్రారంభిస్తున్నాము. దేవుని ఆశీస్సులతో పాటు ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఏ విధంగా అయితే ఆహారం కావాలని అనుకుంటున్నారో అదే విధంగా మేము ఇవ్వటానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. ఒకసారి మీ అందరూ కూడా మా హోటల్ని దర్శించాలని, మీ ఆశీస్సులు మాకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు కోలాహలంగా సాగాయి. జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడలు శారీరకంగా మానసికంగా ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ ఇప్పుడు పాఠశాల యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలుత విద్యార్థుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులను చదువులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. క్రీడల శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. నేను గమనించిన దాంట్లో ఎంతసేపు చదువు, ర్యాంక్స్, మార్క్స్, ఫీజెస్ ఈ గోళ్ళే తప్పితే మరి స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టే స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి. మరి అట్లాంటి పరిస్థితిలో ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ ఇంత బిగ్ ఈవెంట్ స్పోర్ట్స్ మీద కండక్ట్ చేయటం, విజయవాడ 6 బ్రాంచెస్ ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొనడం వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థి పూర్తిగా మనోవికాసానికి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా అవసరం. విద్యార్థి మానసిక ఎదుగుదల, జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా వాళ్ళలో ఏర్పడాలి. స్పోర్ట్స్నెస్ గెలుపోటములని జీవితంలో కూడా గెలుపోటములని ఈజీగా తీసుకొని వాళ్ళు ముందుకి ఎదగాలంటే చదువు కన్నా స్పోర్ట్స్లోనే మరి ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈవెంట్లో పాల్గొంటే ఆ గెలిచిన ఆ గేమ్లో ఓడిపోయిన నెక్స్ట్ టైం మనం ఈ తప్పు చేసాము, మనం ఇది రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ గేమ్లో మనం విన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ స్పోర్ట్స్ ద్వారానే వాళ్ళకి అలవడుతుంది. మరి దురదృష్టవశాత్తు చాలా ప్రైవేట్ స్కూల్స్లో ఈ స్పోర్ట్స్ మీద వాళ్ళు అసలు ఫోకస్ పెట్టరు, స్పోర్ట్స్ ఈవెంట్స్ని కండక్ట్ చేయరు. స్కూల్స్లో డైలీ స్పోర్ట్స్ అనేది మరి ఆడించడం అనేది చాలా తక్కువ. అలాంటి పరిస్థితిలో ఈ ఆక్స్ఫర్డ్ యాజమాన్యం వారు మరి ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇంత బిగ్ ఈవెంట్ స్పోర్ట్స్ మీద వాళ్ళు కండక్ట్ చేయడాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన ఇండియాలో మరి ఇంత పాపులేషన్ ఉండి కూడా మనం చూసాం మొన్న ఒలింపిక్స్లో మన చాలా నిరాశ, మన మెడల్స్ సాధించటంలో మరి మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మనం పక్కనున్న చైనా మనకంటే అడ్వాన్స్డ్ స్పోర్ట్స్లో వరల్డ్లోనే వాళ్ళు టాప్ పొజిషన్, అమెరికాని దాటి ముందుకెళ్ళిపోయే స్థాయిలో మరి చైనా వాళ్ళు ఆ రంగంలో ముందుకెళ్తుంటే దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇంకా ఆ స్థాయి ప్రదర్శన అనేది జరగట్లేదనేది మనందరం అంగీకరించాల్సిన విషయం. నగరంలో లచ్చిపేట ప్రాంత ముస్లింల చిరకాల వాంఛ అయిన షాదీఖానా నిర్మాణం మొదలైందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లబ్బిపేట వైవీరావు హాస్పిటల్లో రోడ్డులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించిన సందర్భంగా స్థానిక ప్రజలతో సమావేశమై ఆ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాదీఖానా బిల్డింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లబ్బిపేట ప్రాంత ముస్లింల చిరకాల వాంఛ అయిన షాదీఖానా నిర్మాణం మొదలైందని చెప్పారు. గత ప్రభుత్వం షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయకుండా పునాదులనే ఆపివేసిందని ఆరోపించారు. ఇప్పుడు 19 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేస్తున్నామని, పనులు వేగవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2000 మందితో కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా షాదీఖానా నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముస్లిం సామాజిక వర్గం అత్యధికంగా నివాసం ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో చిరకాలంగా ఇక్కడ ఒక షాదీఖానా కావాలి అని చెప్పి
ముస్లిం సోదరిమణులు అడుగుతా ఉన్న సందర్భంలో 2014-19లో ఆ రోజున ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో R&B మినిస్టర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడు ఆయన అధికారులు పంపించి ఈ స్థలాన్ని అంతా కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి సూత్రప్రాయంగా ఇక్కడ షాదీఖానా నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి దానికి కావాల్సిన కాగితాలు అన్నీ కూడా ఫైల్స్ ముందుకు నడపడం జరిగింది. ఇక్కడ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిధులు కేటాయించి కొంతవరకు నిర్మాణం చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా పబ్లిక్ వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ఆ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసి ఇంకా ఎడిషనల్గా R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారి సహకారంతో ఇంకా ఎడిషనల్గా స్థలం కూడా తీసుకుని దీనిని సుమారు ఒక 2000 మంది సమావేశం అయ్యే విధంగా నిర్మాణం చేపట్టాలని దాంతో వాళ్ళ అధికారులను కూడా తీసుకొచ్చి దానికి అంచనాలు వేయమన్నాం. అంచనాలకు వచ్చిన దాన్ని బట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దానికి కావాల్సిన మొత్తాన్ని అదేవిధంగా దానికి కావాల్సిన స్థల సమీకరణ కూడా చేసి ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఎలాంటి నిర్మాణం కోరుకుంటున్నారో అలాంటి నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజున అధికారుల సమక్షంలో దాన్ని పరిశీలించడం జరిగింది. దానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగించుకుని ఖచ్చితంగా అది సాధించి తీరాలనే విధానంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రజల అవసరాలకు ఏదున్నా ఏదైతే లబ్బిపేట్ షాదీఖానా పునర్నిర్మాణం వాళ్ళు ఏదైతే మొదలెట్టారో వైసీపీ ప్రభుత్వంలో అది ఎటూ పనికి రాకుండా చాలని విధంగా ఉందని చెప్పి నేను భాగం సాయి గారు ఇక్కడ ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా అన్నయ్య దృష్టికి తీసుకెళ్ళటం, అన్నయ్య దాన్ని ఆయన స్పందించి ఆయన దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అనే విషయానికి రోజు ముందుకు వచ్చి అధికారులందరినీ కూడా తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన బడ్జెట్ని కానివ్వండి అవన్నీ కూడా ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు అన్నయ్య ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ రావటం మా అందరికి చాలా సంతోషం. ఎందుకంటే గద్దె రామ్మోహన్ రావు గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ఉన్న షాదీఖానాలన్నీ సిద్దికియా షాదీఖానా దగ్గర నుంచి జగ్గైపేటలో ఉన్న షాదీఖానా వరకు అవన్నీ కూడా గద్దె రామ్మోహన్ రావు గారు నిర్మించిందే. వేరే ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఎవరు కూడా ఏ రోజు కూడా ₹1 కూడా దీన్ని ఖర్చు పెట్టలేదు. అలాంటి మంచి ట్రాక్ రికార్డు ఉండి ముస్లింల మీద ప్రత్యేక తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లబ్బిపేట ఏరియాలో ముస్లిం సోదరులకి సంబంధించినటువంటి షాదీఖానా చిరకాల కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని నెరవేర్చే విధంగా నేను ఎమ్మెల్యే గారిని సంప్రదించడం జరిగింది ఈ విషయం మీద. గత నెల క్రితం ఆయన ఒక మాట చెప్పారు, జనవరిలో స్టార్ట్ చేద్దాం తమ్ముడు, షాదీఖానాకు సంబంధించిన విషయం ఏదైనా ఉంటే జనవరిలో మొదలు పెడతామన్నారు. కానీ డిసెంబర్లోనే ఒక నెల ముందే మేము అడిగిన దానికన్నా ఒక నెల ముందే ఈ యొక్క నిర్మాణం గురించి ఇక్కడికి రావటం, వాటిని పరిశీలించడం, సంబంధిత అధికారులని రీఎస్టిమేట్ చేయమని చెప్పటం, దీనికి ఏం కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరినీ కూడా అడిగి ఈ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఇంకా మనం ముందుకెళ్ళాలి కాబట్టి మీరు రీఎస్టిమేట్ చేయండి, ఏదైనా సరే వాళ్ళ కోరిక తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు స్థానికంగా ఇక్కడ అందరినీ కూడా మేము సమావేశపరచడం అందరూ కూడా జరిగింది. సో ఖచ్చితంగా ప్రజల కోరికలు తీర్చే విధంగా మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ముందుంటారంటారు, అభివృద్ధిలో ముందుంటారంటానికి ఇదే తార్కాణం అని చెప్తాను. ఎందుకంటే ఆయన చెప్పిన దానికన్నా ముందే, అంటే జనవరిలో అన్నారు కానీ డిసెంబర్లోనే ఇప్పుడే వచ్చేసి ఈ నిర్మాణం గురించి ఈరోజు ఇక్కడ చేయటం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్థానికులందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా మేము కొన్ని స్థానిక సమస్యలు కూడా స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటిని కూడా ఒకసారి మీరు పరిశీలించండి, వాటికి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా మీరు తయారు చేయండి అని చెప్పారు. ఖచ్చితంగా తూర్పు స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామీణ హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రైవేట్ షాపింగ్ మాల్స్ నందు స్టాల్ ఇన్ మాల్స్ నిర్వహిస్తున్నామని నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్ తెలిపారు. వాయిస్ నాబార్డు ఆర్థిక సాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పీవీపీ మాల్ నందు ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను బుధవారం నాబార్డు సీజీఎం
ఎంఆర్ గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాబార్డ్ సీజీఎం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో స్టాల్ ఇన్ మాల్స్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా గత ఏడాది నిర్వహించిన చేనేత వస్త్రాలు, జాబ్ బ్యాగులు, కలంకారీ వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, ముత్యాల దండలు ప్రదర్శన అమ్మకాల వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోవడంతో మంచి సత్ఫలితాలనిచ్చాయన్నారు. నేస్తం సంస్థ సీఈఓ వి సురేష్ మాట్లాడుతూ నాబార్డు సహకారంతో గత ఏడాది విశాఖపట్నం, విజయవాడ పట్టణంలో స్టాల్ ఇన్ మాల్స్ ప్రదర్శన నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాబార్డు ఏజీఎంఓ మిలింద్ చౌసాల్కర్, నేస్తం సంస్థ డైరెక్టర్ కె నందిని, ప్రతినిధులు ఏ విక్రమ్, వై గోపి, స్వయం సహాయక బృందాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. NABARD has sponsored a stall in mall project in the PVP Square Mall in Vijayawada for 90 days with the help of the anchor agency, that is Nestam Foundation, and we are providing 4 stalls for a period of 90 days. By rotation, the artisans and handicraftsmen can come and display their products and sell their products, because we are taking the advantage of the huge number of footfalls in this mall. We are thankful to the PVP Mall for giving us the opportunity to host this stall in mall program in Vijayawada within their complex. I wish the artisans get very good sales during this period and their income will enhance substantially due to this small intervention which NABARD has come up with. I wish all the artisans the very best of luck, and I congratulate the Nestam Foundation for taking a lot of pain to organize this important program called Stall in Mall, which provides a marketing platform to the artisans and handicrafts persons. Thank you. నమస్కారం. ఈ స్టాల్ ఇన్ మాల్ అనే ప్రోగ్రామ్ ఒకటి చాలా యూనిక్ అనేది. దీంట్లో స్వయం సహాయత సమూహం వాళ్ళు, అంటే డ్వాక్రా మహిళలు వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ని అక్కడే విలేజెస్లోనే అమ్మకుండా ఇక్కడ సిటీస్లో కూడా అర్బన్ వాళ్ళకు కావాల్సినట్టు ప్యాకింగ్ చేసి ఎట్లయితే అట్రాక్టివ్గా చూపించి అమ్మేదానికి వాళ్ళకు అవకాశం కలిగించాలని చెప్పేసి ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇది 4వ ప్రోగ్రాం. ఇది మొదటిసారి ఈ మాల్లోనే చేశాము. తర్వాత విశాఖపట్నంలో 2 చేశాము. ఇప్పుడు ఇది 4వది. ఇప్పుడు ప్రారంభోత్సవం చేసాము ఇప్పుడే సీఎం గారి చేతిలో. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ వాళ్ళందరికీ, మహిళలకి. అంటే వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోకుండా మాల్స్లో కూడా ఎట్లాంటి డిజైన్స్ కావాలనేది వాళ్ళకి నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే వాళ్ళ కస్టమర్ బేస్ పెంచడానికి ఇది అవకాశం. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో చాలా బెనిఫిట్ వచ్చింది వాళ్ళ ద్వారానే చెప్పడం జరిగింది. వాళ్ళకు చాలా అవకాశం మంచిది ఇది. అండ్ ఆర్థిక సహాయం అనేది మనం ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ రూపంలో ఇస్తాము వాళ్ళకి. వాళ్ళు ఏమైనా ఒక స్కిల్ నేర్చుకోవాలని చెప్పేసి ఒక 30 మంది మహిళలు చేయాలనుకుంటే వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి కొత్త ఆర్టిజన్స్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు వాళ్ళు నేసినటువంటి బట్టలు కానివ్వండి, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేసి మార్కెట్ చేయడానికి ఇది ఒక అవకాశం. దీని తర్వాత కూడా వాళ్ళకి ఆఫ్లైన్ మార్కెటింగ్ కూడా, ఆన్లైన్ మార్కెటింగ్ కూడా డెవలప్ చేసుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తీవ్ర అల్పపీడనంగా బలపడిన నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్లో వెళ్లే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు. తదుపరి 24 గంటల ఆంధ్రప్రదేశ్లో తీరం వెంబడి ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కు ఈరోజు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రేపు కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురువారం అల్లూరి, శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని శ్రీనివాస్ చెప్పారు. మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి విగ్రహావిష్కరణలో పాల్గొన్న వివాదంపై టీడీపీ నేత ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు వివరణ ఇచ్చారు. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడు చేయనని, విధేయుడుగానే పనిచేస్తానన్నారు. జోగి రమేష్తో తనకు అనుబంధాలు లేవని విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఘటన యాదృచ్ఛికంగా జరిగిందన్నారు. గౌతు లచ్చన విగ్రహావిష్కరణ కమిటీ వాళ్ళ ఆహ్వానం మేరకే తాను ఈ కార్యక్రమానికి వెళ్లాలని జోగి రమేష్ వస్తున్నారన్నారు. సమాచారం తనకు ఏమాత్రం తెలియదన్నారు. గౌతు లచ్చన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వివాదం చేయకూడదన్న ఉద్దేశంతోనూ జోగి రమేష్ వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. 15వ తారీఖు మొన్న ఆదివారం నాడు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా నూజివీడు ఆహ్వాన సంఘం వారు నన్ను ఆహ్వానించారు. గౌతు శిరీష్ గారు, గౌతు లచ్చన్న గారి మనవరాలు, ఆవిడ చేత విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా
పారసారథి గారు వస్తున్నారని చెప్పారు. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. మేమంతా కూడా ఆశ్చర్యపోయాం. ఇది మా వరకు పిలిచిన కార్యక్రమం కింద మేము భావించాం. జోగి రమేష్ వస్తాడని చెప్పి మేము ఊహించలేదు. ఇటువంటి అనుకోకుండా జరిగినటువంటి దురదృష్టకర సంఘటన. అతను ఊరేగింపులోను, అంతకుముందు పారసారథి గారి కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక ఇంట్లో. ఆ ఇంట్లోకి కూడా జోగి రమేష్ వచ్చాడు. మేము ముభావంగానే మేము ఉన్నాము, అయిష్టంగానే ఉన్నాం. కానీ లచ్చన గారి విగ్రహావిష్కరణ సభ రసాబస కాకూడదన్న ఉద్దేశంతో, అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో మేమంతా ఓర్పు వహించి అక్కడ విగ్రహ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఊరేగింపులో పాల్గొని లచ్చన గారి విగ్రహావిష్కరణ చేసి మళ్ళీ సభకి, బహిరంగ సభకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జోగి రమేష్ వస్తాడని, మొత్తం పాల్గొంటాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే నిర్వాహకులకు చెప్పి దాన్ని వేరేగా సంబంధం లేకుండా నిర్వహించేవాళ్ళం. మరి దురదృష్టకరమైన సంఘటన. అతను మేము కలిసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నీరు దొరకని సమయంలో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్య. చెలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు. అదానితో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం తక్షణ రద్దు చేయాలని డిమాండ్. గుల్లపూడి బీసీ భవన్లో సివిల్ సర్వీస్ స్టడీ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సవిత. స్టడీ సెంటర్ను విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచన. భవానీ దీక్ష విరమణ చేసే భక్తుల కోసం దుర్గాగుడి ఆధ్వర్యంలో ఏర్పాటు పూర్తి. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఇవి అప్డేట్స్. నమస్తే.